డర్మటాలజిస్ట్ అనగానే నాకు ఒక్కటే మైండ్లో వచ్చింది ఏంటంటే అసలు ఈ సోషల్ మీడియాలో ఒక వారే జరుగుతుంది. ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ డాక్టర్స్ అని, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, మధ్యలో విక్టిమ్స్ అనుకుంటూ క్లయింట్స్ రావడం. వాట్ యూ వాంట్ టు సే యూ బీయింగ్ అ డర్మటాలజిస్ట్? యాక్చువల్గా బయట ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు డర్మటాలజీ అంటే ఏంటి, ఆఫ్టర్ ఎంబీబీఎస్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిప్లొమా ఆర్ ఎండి డర్మటాలజీ చేస్తే యాక్చువల్ డర్మటాలజిస్ట్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ దేర్ డిగ్రీస్ ఎయిదర్ ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ చేసి కాస్మెటాలజీ అనే ఒక చిన్న కోర్స్ చేసి అందులో ప్రొసీజర్స్ నేర్చుకుంటున్నారు. లైక్ కెమికల్ పీల్ ఎలా చేయాలి, లేజర్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారు. అంటే వాళ్ళకి స్కిన్ టచ్ చేసే అర్హత ఉందా అనేది నా క్వశ్చన్. డెంటిస్ట్లకు కావచ్చు, కాస్మెటాలజిస్ట్లకు కావచ్చు, ఇంజెక్టబుల్స్ ఇవన్నీ చేయొచ్చా వాళ్ళు? యాజ్ పర్ ద నార్మ్స్ అయితే చేయకూడదు. దెన్ ఇట్స్ రాంగ్. అది రాంగే, కంప్లీట్గా రాంగే. అయితే అలా చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను ఒక దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాను, నా స్కిన్ ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అనేసి. సో ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గర మీరు అడగచ్చు, డర్మటాలజిస్ట్ దగ్గర మరి 100% ఎఫెక్టివ్గా ఉంటుందా అని. ఎక్కడా కూడా 100% ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. మా దగ్గర కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడమో లేదంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ జరగడమో జరుగుతుంది. కానీ హౌ టు మేనేజ్ ఆఫ్టర్ ద సిచ్యువేషన్ అనేది ప్రాపర్ డర్మటాలజిస్ట్కే తెలుస్తుంది.